హైదరాబాద్లోని బాబు జగజీవన్ భవన్లో గ్రాండ్ ఫైనల్ ఐ విజన్ యూత్ పార్లమెంట్ 2025 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర, డిఓ రోహిణి, ఐ విజన్ గ్రూప్ ప్రతినిధి అంజలి, ఇతర ముఖ్య అధికారులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా యూత్ పార్లమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి పొన్నం బహుమతులు, మెమంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ చట్టసభలపై అవగాహన, చర్చలు జరుగుతున్న విధానం, ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుని ఎలా పరిష్కారం చేయాలని ఈ యూత్ పార్లమెంట్ ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. విద్యార్థులు తీసుకుంటున్న చర్య ఈ యూత్ పార్లమెంట్ ద్వారా భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఐ విజన్ పార్లమెంటుకు సంబంధించి యూత్ పార్లమెంట్ లోపల మాక్ పార్లమెంట్, అసెంబ్లీ, యుఎన్ సమావేశాలు నిర్వహించడం ద్వారా దాదాపు 183 స్కూల్స్లో జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, ఇతర జిల్లా అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ అందరూ కలిసి 183 పాఠశాల 216 మంది విద్యార్థులను ఇందులో ఎంపిక కాబట్ట సందర్భంగా వారికి శుభాకాంక్షలు. समय माक असेंबली, माक पार्लियामेंट डेमोक्रेसी के लिए एक बड़ा सीखने का चीज़ है सर, क्योंकि सब लोग क्या चाहते हैं कि जब बच्चे है तो उसके लिए उसको आजकल असेंबली पार्लियामेंट के ऊपर कोई दिलचस्पी नहीं दिखाते, मगर ऐसी बातों पे अगर इन्वॉल्व हो गए ये लोग तो आने वाले दिन में इनके लिए भी थोड़ा इच्छा बढ़ेगा और डेमोक्रेसी आगे अच्छा रहने के लिए ये इंटरवेंशन बहुत बड़ा होगा. स्टेट में पहली डिस्ट्रिक्ट है. నేను మీ అందరికీ కూడా జిల్లా యాంత్రాంగానికి, కలెక్టర్ గారికి, పార్టిసిపేట్స్, స్కూల్స్ అందరికీ కూడా అభినందిస్తా ఉన్నా. నేను ఒకవేళ విద్యార్థి రాజకీయాలు లేకపోయి ఉంటే, విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగి ఉండకపోతే నేను ఈ రోజున మాట్లాడి ఉండేవాడిని కాదు. ఫస్ట్ జనరేషన్కి సంబంధించి మేము చదువుకునే సందర్భంలో కాలేజీకి విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండడం వల్ల విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది విద్యార్థి రాజకీయాల నుంచి దాదాపు 30 సంవత్సరాల శ్రమ తర్వాత ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి విద్యార్థులు తప్పకుండా రాజకీయాల్లో రావాలి. క్వాలిటేటివ్ పాలిటిక్స్ ఉండాలంటే ఎడ్యుకేటివ్ పాలిటిక్స్ తప్పకుండా విద్యార్థి సంఘ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను.